అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప మేయర్ సురేష్ బాబుకు పదవీ గండం తప్పదా? ఆయనకు ఇచ్చినటువంటి నోటీసులకు ఆయన ఏం సమాధానం ఇవ్వబోతున్నారు? ఆ సమాధానాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా? దాన్ని పరిగణలోకి తీసుకొని చర్యలకు ముందుకు వెళ్తుందా? లేకుంటే ఆయన ఇచ్చే సమాధానానికి సంతృప్తి చెందుతుందా? ఇది కడప జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కాలంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు తన కొడుకు లబ్ధి చేకూర్చే విధంగా అంటే కాంట్రాక్టు పనులు కట్టబెట్టారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా విజిలెన్స్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు తీసుకున్నటువంటి మేయర్ సురేష్ బాబు త్వరలో సమాధానం చెప్తానంటూ కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంజాయిషీ కోరింది. ఆ సంజాయిషీ ఇవ్వాలంటూ కూడా ఒక రకంగా హైకోర్టు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ చెప్పడంతోనే ఆయన అదేవిధంగా ప్రభుత్వం సంజాయిషీ కోరింది, సంజాయిషీ ఇచ్చి ఆ తర్వాత ఏమైనా చర్యలు తీసుకుంటే ఆ తర్వాత కోర్టుకు రావాలంటూ కూడా సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఆయన తరపున న్యాయవాదులు కూడా ఈ విషయం పైన కూడా అటు హైకోర్టులో కూడా ఏదైతే పిటిషన్ వేయడంతో కూడా ఒక్కసారిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం సంజాయిషీ కోరింది, సంజాయిషీ కోసం 21 రోజుల్లో అంటే 3 వారాల గడువులో ఆ సంజాయిషీ ఇచ్చి ఆ తర్వాత ఏవైనా ఉంటేగిన కోర్టుకు రావాలంటూ కూడా సూచించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సర్వత్రా మరికొద్ది రోజుల్లో ఈ గడువు పూర్తి కానుంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన కొడుకుకు లబ్ధి చేకూర్చే విధంగా ఏదైతే ఆయన కొడుకు సంబంధించినటువంటి సంస్థ కడపలో దాదాపు 30 లక్షల రూపాయల మేర పనులు చేసిందన్నటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో సహా ఎమ్మెల్యే మాధవిరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు ఉంది. అయితే ఆ నోటీసుల విషయంలో అటు మేయర్ సురేష్ బాబు సమాధానంకు ప్రభుత్వం ఏదైతే ఆయన ఇచ్చే నోటీసుకు సంజాయిషీ ఏదైతే సంజాయిషీ ఇస్తారో ఆ సంజాయిషీకి సంతృప్తిని వ్యక్తం చేస్తుందా లేకుంటే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుందా అన్నటువంటి విషయం పైన కూడా సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏదైతే ఇటీవల కాలంలో కుర్చీల వివాదం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి సవాల్ చేసింది దాదాపు కడపకు చెందినటువంటి 2 వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారు, భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు చేశారంటూ కూడా ఒక రకంగా విడుచుకుపడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే మేయర్ సురేష్ బాబు కొడుకు అమరేష్కు కాంట్రాక్టులు కట్టబెట్టారన్నటువంటి ఆరోపణలను కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఆమె విరిగి తీసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తనకు తెలియకుండానే ఈ వ్యవహారం అంతా నడిచింది, తనకు తెలియదు అసలు ఏదైతే గతంలో తాను మేయర్గా పోటీ చేసినప్పుడు అప్పట్లో తను చదువుకునేవాడు, కానీ ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్గా నమోదైన విషయమే తనకు తెలియదని ఆయన చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన తన కుమారుడయ్యిండి ఆయన ఏం చేస్తున్నాడో కుమారుడు ఏం చేస్తున్నాడో కొద్దిగా తెలియని పరిస్థితుల్లో ఉన్నారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే తాజాగా ఏదైతే ఆయనకు దానికి అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి పనులకు కావచ్చు, అదేవిధంగా ఆయన కాంట్రాక్ట్ నమోదు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయనకు తెలియజేయాల్సినటువంటి అవసరం బాధ్యత అధికారులపై ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే అధికారులు ఎవరు కూడా ఆయనకు సమాచారం ఇవ్వనట్టు తెలుస్తుంది. దీంతో ఆయన ఒక్కసారిగా కూడా ఏదైతే తను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులకు సంజాయిషీ ఇవ్వబోతున్నారు, ఆ సంజాయిషీలో కూడా ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అదేవిధంగా ఏ అంశాలను చేరిస్తే భవిష్యత్తులో ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కూడా అనుకూలంగా వచ్చే స్టే కానీ లేదంటే ఇతరత్ర ఏవైనా రావాలంటే మాత్రం అనుకూలంగా ఉండాలన్నటువంటి భావనతో ఆయన సుదీర్ఘంగా న్యాయవాదులతో గత కొద్ది రోజులుగా అంటే వారం రోజులుగా విజయవాడలో తిష్ట వేసి చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు ఏదైతే తన కుమారుడి వ్యవహారంలో కావచ్చు, అదేవిధంగా తన కుమారుడు కడప కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్గా నమోదు చేసుకునే విషయాన్ని కూడా తనకు తెలియదు. ఆ విషయాన్ని అధికారులు స్పష్టంగా తనకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ విషయాన్ని తెలియజేస్తే తాను అప్పుడే తిరస్కరించేవాడిని, కానీ ఆ విషయాన్ని నాకు ఎవరు అధికారులు చెప్పలేదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన మీడియా ముఖంగా స్పష్టం చేసింది. అయితే ఆ స్పష్టం చేసిన నేపథ్యంలో అటు టీడీపీ నేతలు సైతం కొడుకు ఏం చేస్తున్నది తండ్రికి తెలియకుండా పోతుందా అన్నటువంటి వాదనలు కూడా వినిపించిన పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా అటు ఉత్కంఠ పరిస్థితులకు దారితీశాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైతే నోటీసులకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జారీ చేసినటువంటి నోటీసులకు మరో వారం రోజుల్లో గడువు
పూర్తి కాలం నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో సంజాయిషి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తనకు ఎలాంటి సంబంధం లేదు, తన కుమారుడు అన్న విషయాన్ని కూడా ఆయన అందులో పొందుపరుస్తాడు. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏవైతే న్యాయపరమైనటువంటి అంశాలను కూడా అందులో ఏదైతే చట్టాలకు అనుగుణంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలకు అనుగుణంగా కూడా ఆయన రిప్లై ఇవ్వబోతున్నారు. అయితే ఆ రిప్లైకి సంతృప్తి చెందుతుందా, లేకుంటే తదుపరి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటు తప్పదన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఇది కేవలం అనర్హత వేటు పడదన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి ఒక రకంగా కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. కడప నగర మేయర్ సురేష్ బాబు ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కడప జిల్లా ప్రజల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే మేయర్ సురేష్ బాబును ఖచ్చితంగా పదవిచ్యుతిని చేయడమే లక్ష్యంగా కూడా అటు టీడీపీ నేతలు కూడా పావులు కదుపుతున్నారు. దీంతో ఒక్కసారిగా కూడా కడపలో సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఏదైతే రాజకీయ వర్గాల్లో కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అసలు మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడుతుందా, ఆయన ఇచ్చే సంజాయిషీకి రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేస్తుందా, లేకుంటే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తే న్యాయపరంగా ఆయనకు బాసటగా ఉంటుందా లేదన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో సర్వత్గా ఒక రకంగా ఆసక్తిని రేకించేటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఇచ్చే సమాధానానికి సంతృప్తి చెందితే మాత్రం చర్యలు ఉండవు, లేదంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నటువంటి భావన కూడా అటు వ్యక్తం చేస్తుంది. మరోవైపు మున్సిపల్ శాఖకు సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి, అదేవిధంగా ఏ సెక్షన్లు ఏం చెప్తున్నాయి అన్నటువంటి వాటిపైన కూడా ఇప్పటికే న్యాయవాదులు వాటికి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ యాక్ట్లో ఏమేమి ఉన్నాయి, దానికి ఏమైనా వెసులుబాటు ఉందా, లేకుంటే తెలియకపోయినా కూడా జరిగిన తప్పుగా భావించి ఏదైనా వెసులుబాట్లు ఉన్నాయా, లేకుంటే వెసులుబాటు లేకపోతే ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని దానికి సంజాయిషి ఇవ్వాలన్నటువంటి వాటిపైన కూడా అసలు కూలంకషంగా చర్చించి ఒక రకంగా సంజాయిషి ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం అది ఒక రకంగా ఆయన్ను ఉచ్చు బిగించారని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు తెలిసో తెలియక తప్పు జరిగి పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన కుమారుడికి లబ్ధి చేకూరే విధంగా పనులు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆయన కుమారుడు కడపలో పనులు చేసిన పరిస్థితి, దాదాపు 30 లక్షల రూపాయల మేర పనులు చేశారు. ఆ 30 లక్షల రూపాయల మేర పనులు కూడా కడప కార్పొరేషన్ పరిధిలో టెండర్ల ద్వారా దక్కించుకున్నటువంటివి అవన్నీ కూడా. అయితే అది ఒక రకంగా మేయర్ సురేష్ బాబే లబ్ధి చేకూర్చారన్నటువంటి ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో అసలు మేయర్ సురేష్ బాబు ప్రమేయం లేకుండానే టెండర్లు నిర్వహించి టెండర్ల ద్వారా దాన్ని దక్కించుకుంటారు. అయితే టెండర్లు దక్కించుకున్న తర్వాత కూడా పనులు చేసిన పరిస్థితి. అయితే ఈ విషయంలో మాత్రం టీడీపీ శ్రేణులు మాత్రం తండ్రికి తెలియకుండా కొడుకు టెండర్లలో పాల్గొంటాడా, పనులు దక్కించుకుంటారా అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా పలు రకాల ఆరోపణలకు దారితీస్తున్న పరిస్థితి. దీనిపైన మాత్రం స్పష్టంగా ఒక రకంగా ఆయన చిక్కులులో పడ్డారన్నటువంటి భావన వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా అయితే కొంత వెసులుబాటు ఎక్కడో చోట ఉంటుందన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నప్పటికీ కూడా అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా ఆయన్ని పదవిచ్యుతిని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం కేవలం కుర్చీల వివాదమే. కుర్చీల వివాదం కారణంగా ఈ పరిస్థితి ఈ స్థాయికి చేరింది. అయితే ఈ నేపథ్యంలో మరో సంవత్సరం రోజుల పాటు గడువు మాత్రమే ఉంది. ఆ సంవత్సరం రోజులు గడువు ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పెడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ ముస్లిం మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి మహిళ కావడంతో ఆమెకు బాధ్యతలు ఇచ్చి ఆమెనే కొనసాగించాలన్నటువంటి భావనతో అటు టీడీపీ శ్రేణుల్లో పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఆమెతో కూడా ఒక రకంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆమె భర్తతో కూడా చర్చలు జరిపారు. అయితే మేయర్ సురేష్ బాబు పదవిచ్యుతం చేసి ఆమెను మేయర్గా కొనసాగించాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ఈ అంశాన్ని ఏదైతే మేయర్ సురేష్ బాబు కొడుకు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశాన్ని తెరపైకి తేవడంతో కూడా ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితులు కడప జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఇది చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితి ఎటువైపుకు దారితీస్తుందో, ఆయనపై అనర్హత వేటు పడుతుందా, లేకుంటే ఆయనకు న్యాయస్థానం నుంచి ఊరట లభిస్తుందా అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో మరికొద్ది రోజులకు తెరపడనుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.